అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాడల అభ్యున్నతే మా ధ్యేయమని, దళితులు ఎదగాలని వారికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు దళిత వాడలో ఏదైతే ఈ బల్రకు సంబంధించినటువంటి అంగడి తీసుకొచ్చి పెట్టారో దుబ్బాక శాసనసభ్యులు 2020లో దివంగత నేత రామలింగారెడ్డి గారు మరణించిన తరువాత ఈయన దగ్గరికి ఈ దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, యువకులు, క్రీడాకారులు అందరం కూడా వెళ్ళినప్పుడు ఆయనే లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్కు ఫోన్ చేసి, ఆర్డీఓకు ఫోన్ చేసి అట్టి లోకల్లో ఉన్నటువంటి స్థలాన్ని క్రీడా మైదానానికి కేటాయించాలని చెప్పిండు. అప్పుడు జరిగిన విషయంలో ఇక్కడ లోకల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది, మైనార్టీ హాస్టల్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది అని చెప్పేసి అక్కడ విద్యార్థులకు అనువుగా ఉంటది కాబట్టి, ఊరు మధ్యలో ఉంటారు కాబట్టి ఆట స్థలం కేటాయించాలి. అలాగే ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మెదక్లో ₹1 కోటి పెట్టి ఒక గ్రౌండ్ నిర్మాణం చేసి ట్రాక్ వేసిన ఆ ట్రాక్ కూడా ఇక్కడ ఏపిస్తానని చెప్పిన వ్యక్తి మన దుబ్బాక శాసనసభ్యులు. ఈ రోజు అది మర్చిపోయి కేవలం ఆయన క్యాంప్ ఆఫీస్ కు అక్కడ ఉన్నటువంటి బలరంగడి అడ్డంగా ఉందని చెప్పేసి ఈ రోజు దళిత వాడకు మార్చడం జరిగింది. అయ్యా, మీ యొక్క నిజ స్వరూపం ఈ రోజు బయటపడ్డది. దళితులంటే నా దళితులు అని చెప్పేసి మొన్నటిదాకా అత్తుకున్నావు. ఈ రోజు నువ్వు అధికారంలోకి శాసనసభ్యులుగా గెలవంగానే మా మెడల మీద కూర్చున్నావు, నీ బూట్లతో అనగదొక్కుతా ఉన్నావు. మొన్నటిదాకా ఆ స్థలం క్రీడాకారులకే వేయాలి, క్రీడ కోసం వేయాలని చెప్పేసి నీ అనుచరులకు క్రీడా మైదానం దాని కింద ₹10 లక్షలు పెట్టి క్రీడా మైదానంలో 10 లక్షలు శాంక్షన్ చేయించావు. దివంగత నేత రామలింగారెడ్డి గారు అంబేద్కర్ భవనం నియోజకవర్గ స్థాయి నిర్మాణం కోసం అంబేద్కర్ భవనానికి నిధులు సమర్పించారు. ఈ రోజు మీరు బలరంగా ఎట్లా పెడతారు? మీరు కేవలం మున్సిపల్ అధికారులను బెదిరించి, ఈ రోజు కమిషనర్ బెదిరించి అంగడి తీసుకుపోయి అక్కడ పెట్టించారు. కేవలం నీకు అడ్డుగా ఉంది, నీ వెహికల్లకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఊరవతలు అంగడి తీసుకొచ్చి ఊర్లో పెట్టినాం. మా దళితులు కనిపిస్తలేరా? మా దళితవాడలో బతికే మేము దళితులం, మేము బయటికి రావద్దా? మేము ఎదగద్దా? ఊరిలో ఎక్కడైనా నువ్వు ఒక ఎమ్మెల్యే, ఒక 100 ఎకరాల జాగా ఉన్నారు. మొన్న 100 ఎకరాల జాగాలో 10% మున్సిపాలిటీకి ఇచ్చారు. అక్కడ ఆ మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి జాగాలో మీరు బలరంగా పెట్టుకోవాలి. కానీ దళితులున్న జాగాలో తీసుకొచ్చి, విద్యార్థులు హాస్టల్ ఉన్న జాగాలో తీసుకొచ్చి ఈ రోజు మీరు అంగడి పెడితే ఊరుకునే సమస్య లేదు. రేపు నిన్ను ఊర్లలోకి రానియం, నిన్ను అడ్డుకుంటామని చెప్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.